హాయ్ అండి, నేను మీ రజనీకాంత్ శర్మ, ఆర్టిస్ట్ అండ్ పురోహిత్. ముఖ్య విషయం ఏంటంటే, నాకు అప్పుడప్పుడు నా స్నేహితులు వీళ్ళు చెప్తున్నారు, ఈ స్టేటస్ పెట్టడంలో ఒక మంచి విషయం ఉంది, ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మామూలుగానే మనం ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, కానీ ఈ మధ్యలో అప్పు తీసుకోవడం చాలా లగ్జరీ లైఫ్కి అలవాటు పడి చాలామంది అప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. అది చాలా తప్పు. మనం ఎవరి దగ్గర తీసుకోవద్దు. తీసుకుంటే మనం 15 రోజులు చెప్తే 10 డేస్లోనే ఇవ్వాలి. అది మనకు మంచిది, వాళ్ళకు మంచిది, మనకు మంచిది. అలాగే ఇప్పుడు నన్ను కూడా కొంతమంది డబ్బుల గురించి అని ఫోన్ చేసి, నాకు కొద్దిగా అమౌంట్ కావాలంటే, మేము పురోహితులం అండి, చిన్న ఆర్టిస్ట్, నేను పురోహితుడిని, మా దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు? బ్రాహ్మణులకు ఎవరైనా ఇచ్చి నమస్కారం చేయాలి తప్ప మా దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ స్టేటస్ అందరు చూస్తారని చెప్తున్నా. అందులో నేను అప్పులు ఇచ్చేవాడిని కాదు, నేనే మామూలు పురోహితం. నాకేం జస్ట్ పురోహితం చేస్తూ ఆర్టిస్ట్ నేను ఉంటున్నాను నా స్థాయిలో. రెండోది ఏంటి అంటే, మన దగ్గర తీసుకుంది 1000 రూపాయలే కావచ్చు, అది సకాలంలో ఇవ్వాలి. ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు, అందులో బ్రాహ్మణులు అస్సలు ఇబ్బంది పెట్టవద్దు, నాలాంటి ఉపాసకులు ఇంకా ఇబ్బంది పెట్టవద్దు. మేము ఏదైనా ఒక మాట అన్నామంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది మిమ్మల్ని. కావున ఎవరి దగ్గర తీసుకున్నా కూడా సకాలంలో ఇచ్చివేయండి. నాకు ఎవరన్నా తీసుకున్న వాళ్ళు కూడా నాకు సకాలంలో ఇచ్చివేయండి. నా నుండి ఇబ్బంది మీరు పడవద్దు, మీ నుండి ఇబ్బంది నేను పడవద్దు. అర్థం చేసుకోండి.